నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అహ్మదాబాద్లో కాలేజీ హాస్టల్పై కుప్పకూలిన విమానం. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ సీఎం సహా 242 మంది. ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడిన ప్రయాణికుడు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసుల ప్రకటన. విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ కన్నుమూత. నిర్ధారించిన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్. ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయ చర్యలు. మృతుల సంఖ్యపై ఇప్పుడే చెప్పలేమన్న పోలీసులు. ఘటనాస్థలిని పరిశీలించిన అమిత్ షా, రామ్మోహన్ ప్రమాదంపై లోతైన దర్యాప్తు చేస్తామని వెల్లడి. రాష్ట్రపతి, ప్రధాని చంద్రబాబు సహా నేతల విచారం. ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన. ప్రమాద మృతుల కుటుంబాలకు కోటి పరిహారం. క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నీ భరిస్తామన్న టాటా సన్స్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించనన్న సీఎం. తోక జాడిస్తే కట్ చేస్తానని విధ్వంసకారులకు హెచ్చరిక.